మనోడు వెళ్ళి ప్రపోజ్ చేస్తాడు, వెళ్ళి గుంటతో ఐ లవ్ యూ అని చెప్తాడు. వెంటనే అమ్మాయి పీక పీక పోరా పూక అంటది. ఇల్లు తెలుసుకోవడం, దాని వెనకాల తిరగడం, మాట్లాడడానికి ట్రై చేస్తారు. వెళ్ళి మాట్లాడతాడు. ఒక రోజు చెప్తాడు, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, నీకోసం కోసుకుంటాను కాయలని. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటదంటే నో పొరపుక అంటది సింపుల్గా. నిన్ను చూసి ఒకళ్ళు ఇంప్రెస్ అవ్వాలి అంటే ఎందుకు ఇంప్రెస్ అవ్వాలి? నిన్ను చూసి ఎలా ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు? నువ్వు ఏం పీకవు నువ్వు? ఓకే, నీ టైం మొత్తం మొడ్డ గుడుపుకొని నీ టైం అంతా ఎందుకు పనికిరాని ఒక ఎర్రిపుగలో ఒక అమ్మాయి వెనకాల తిరుగుతున్నావు అని నిన్ను చూసి ఇంప్రెస్ అవ్వాలా? లేదా నీ టైం మొత్తం బొక్క పెట్టుకుని అసలు పనికి వచ్చే పని ఒకటే చేయకుండా ఒక అమ్మాయి వెనకాల తిరిగి దాంతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నావు నిన్ను చూసి ఇంప్రెస్ అవ్వాలా? చెప్పు బ్రో. క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎవ్రీ పాయింట్ మాట్లాడుకుందాం. బయట ఏవేవో మారిపోతున్నాయి, అన్నీ కొత్త కొత్తవి జరుగుతున్నాయి, కానీ మనోళ్ళు ఇంకా పాత ప్రాసెస్నే ఫాలో అవుతున్నారు. ఒక అమ్మాయిని చూడడం, ఓకే అందంగా ఉందా, ఓకే లైన్ చేస్తాను, ట్రై చేసాడు. మనోడు చేసే పనులల్లా ఏంటంటే దాని ఇల్లు తెలుసుకోవడం, దాని వెనకాల తిరగడం, నీ గురించే నేను ఇవన్నీ చేస్తున్నాను, నీ గురించే చేస్తున్నాను, ప్రతిదీ నీ ఇంటికి వస్తున్నా, నీ చుట్టూ తిరుగుతున్నా, నీ వెనకాల నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నా. ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతారు. కొన్ని రోజులకి నెంబర్ తీసుకుంటారు, లేదా మాట్లాడడానికి ట్రై చేస్తారు. వెళ్ళి మాట్లాడతాడు. ఒక రోజు చెప్తాడు, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, నీకోసం కోసుకుంటాను కాయలని. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటదంటే నో పొరపుక అంటది సింపుల్గా. అసలు ఎవడు చెప్పాడురా నీకు ఒక అమ్మాయిని లైన్ చేయాలంటే దాని ఇల్లు తెలుసుకొని దాని వెనకాల తిరిగి అది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి దాని గురించి బాబోయ్ నీ గురించే నేను ఇవన్నీ చేస్తున్నాను, నీ గురించే నేను పెద్ద పరితపించిపోతున్నాను, నీ గురించే కింద మీద పడి ఇక్కడ ఇన్ని చేస్తున్నాను అని చెప్పి ఆ అమ్మాయి కళ్ళ ముందు ఆ అమ్మాయికి కనిపించేలా ఇవన్నీ చేస్తే ఒక అమ్మాయి నీకు సెట్ అవుతుంది, ఒక అమ్మాయి నీకు పడిపోతుంది, ఇవన్నీ చేస్తే అని నీకు ఎవడు చెప్పాడు? సిల్లీ థింగ్స్ ఇవన్నీ చేస్తే ఆ అమ్మాయి నీకు లైన్ అవ్వదు, లంపకే కొడుతుంది. ఇవన్నీ ఎప్పుడివో స్టోరీలు, ఎప్పుడో పాత సినిమాల్లో చూసి చేసినవి ఇవన్నీ. ఇవే ఇప్పుడు నువ్వు ఫాలో అయిపోయి వర్కౌట్ అయిపోతాయి అంటే అవ్వవరా బాడుకోవు. అయినా మన అబ్బాయిలతో వచ్చిందే ఇదిరా, ఎర్రిపుకులాగా ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు. సింపుల్గా చెప్తాను చూడండి, సింపుల్గా తేల్చేస్తాను. ఇప్పుడు మన అబ్బాయిల ఫిలాసఫీ ఏంటంటే ఒక అమ్మాయిని చూస్తాడు, బాగుంది ఓకే లైన్ వేసేద్దాం, ట్రై చేద్దాం, సెట్ అయితే ఓకే, లేదంటే లేదు, ఇంకా డైరెక్ట్ అటాక్. కానీ అమ్మాయిలు అలా కాదురా రే. ఒక అబ్బాయిని చూస్తారు, కానీ నువ్వు బాగుంటే సరిపోదు వాళ్ళు నీకు ఓకే చెప్పడానికి. వాళ్ళకి పెద్ద చెక్ లిస్ట్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఫస్ట్ వీడు హ్యాండ్సమ్గా ఉన్నాడా, అందంగా ఉన్నాడా లేదా ఖచ్చితంగా చూస్తారు అమ్మాయిలు. తర్వాత వీడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, వీడు నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నాడు, రెస్పాన్సిబుల్గా ఉన్నాడా లేదా, అసలు కేరింగ్గా ఉంటాడా లేదా, 100, 1000, 1,00,000 బోల్డ్ చెక్ లిస్ట్ ఉంటాయి వాళ్ళకి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ గర్ల్. అండ్ ఏ అమ్మాయి మనకు అర్థం కాదు కంప్లీట్గా, ఏ అమ్మాయిని ఎవడో చదవలేడు. కానీ బేసిక్గా అబ్బాయికి ఒకే ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, అందంగా ఉందా లేదా. తర్వాత తెలుసుకుంటాడు, మాట్లాడి లైన్ చేసిన తర్వాత మిగిలినవి తెలుసుకుంటాడు. తెలుసుకోవడం నేను అనట్లేదు, అందంగా ఉందా లేదా లైన్ చేద్దాం, ఇది ఒక్కటే చూస్తాడు అబ్బాయి స్టార్టింగ్. అందుకే 90% ఆఫ్ ది ప్రపోజల్స్ ఫస్ట్ అబ్బాయి నుంచి వెళ్తాయి. ఆబ్వియస్గా ఎవరినైనా అడగండి మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశాడని చెప్పి, వాడే ప్రపోజ్ చేశాడు అంటది అమ్మాయి అంటనే. ఎందుకు? అబ్బాయిలు ఒకే ఒక చెక్ బాక్స్, అందంగా ఉందా ఓకే వెనక పడిపోదాం లైన్ చేసేద్దాం. అమ్మాయిలు అలా కాదు, వాళ్ళకి పెద్ద చెక్ లిస్ట్ ఉంటుంది, అవన్నీ టిక్ పెట్టుకుంటూ వస్తారు. అందుకే చాలా టైం తీసుకొని నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. యువర్ గెటింగ్ రైట్ మై పాయింట్. నువ్వు అమ్మాయి వెనకాల వెళ్ళి తిరిగేసి, రోజు తన వెనకాల తిరిగేసి, రోజు తను వెళ్ళిన చోటుకల్లా వెళ్ళిపోయి, ఒక రోజు వెళ్ళి నేను లవ్ చేస్తున్నాను అన్నావు అనుకో, ఈ పువ్వు తీసి నీకు వద్దులో పెడుతుంది, పొరపూక అని చెప్పి. నువ్వు ఎలాగా ఒక రౌడీ ఓళ్ళలాగా లేదా ఒక బేవర్స్ ఓళ్ళలాగా రోజు తన వెనకాల తిరిగి, రోజు తన వెనకాల తను ఇబ్బంది పెడేసో తన వెనకాల తిరిగితే, ఈ చెక్ లిస్ట్లో నీకు చెక్ చేద్దాం అన్న సంగతి పక్కన పెడితే నిన్ను చూస్తేనే చిరాకు పడుతుంది అమ్మాయి. దిస్ ఈజ్ వేర్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కమ్స్ ఇన్. చూడు, నువ్వు ఎలా అయితే ఒక అందమైన అమ్మాయిని చూసి తిని లవ్ చేయాలి, తిని నాతో ఉంటే బాగుంటుంది అని నువ్వు అనుకుంటున్నావో, సేమ్ అమ్మాయిలు కూడా అలానే అబ్బాయిలను చూసి అనుకుంటారు. వీడు బాగున్నాడు కదా, వీడు భలే ఉంటాడు, వీడి ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తాడు అని చెప్పి వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యే థింగ్స్ చాలా ఉన్నాయి. నువ్వు ఎలా అయితే మనిషివో, నువ్వు ఎలా అయితే ఒక అమ్మాయితో ఉండాలనుకుంటున్నావో, వాళ్ళు కూడా అలానే మనుషులు, వాళ్ళు కూడా అలానే అబ్బాయితో ఉండాలనుకుంటారు. అబ్బాయికి లైన్ వేస్తారు, కానీ ఆ లైన్ వేసే కేటగిరీలో నువ్వు ఉండాలి, వాళ్ళ టేస్ట్కి మ్యాచ్ అయ్యే కేటగిరీలో నువ్వు ఉండాలి. నువ్వు దాని వెనకాల తిరిగితే నా టేస్ట్కి సంబంధించిన దాని గురించి పక్కన పెడితే నిన్ను అసలు దేకను కూడా దేకదు, నీ గురించి 10 మందికి చెప్తుంది, 10 మంది అమ్మాయిల దగ్గర బ్యాడ్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, యూ నీడ్ టు ఇంప్రెస్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
నిన్ను నువ్వు ఇంప్రెస్ చేసుకోవాలరా, తర్వాత నువ్వు పక్కన అమ్మాయిల్ని వాళ్ళని వెళ్ళి ఇంప్రెస్ చేద్ది. కానీ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. ఒకసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ గురించి నువ్వు చూసుకొని నిన్ను నువ్వైనా ఇంప్రెస్ చేసుకుంటావా, నీకు నువ్వైనా ఇంప్రెస్ అవుతావా నిన్ను నువ్వు చూసుకుంటే? థింక్ అబౌట్ ఇట్. నీకు నువ్వే ఇంప్రెస్ కాలేదనుకో, వేరే అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాను అన్నది నీ బుర్రలోంచి డిలీట్ చేసి దెంగు. ఓకే, ఫస్ట్ నిన్ను నువ్వు ఇంప్రెస్ చేసుకో. నిన్ను నువ్వు చూడగానే నీకు నువ్వు నచ్చాలి. నాకేం తక్కువ అనిపించాలి నీకు. అప్పుడు నువ్వు పక్కన వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయి. నౌ వీల్ స్పీక్ అబౌట్ క్యారెక్టర్ డెవలప్మెంట్. ఎవ్రీ పాయింట్ మాట్లాడుకుందాం, ఎలా ఉంటే అమ్మాయిలకి నచ్చుతారు ఏంటి అని. నువ్వు అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే అందరూ చేసే ఎరుపు పనులు చేయకూడదు. కామన్ గా బీ మస్కులిన్. అమ్మాయిలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు దీనికి. మస్కులిన్ గా ఉన్న అబ్బాయిలకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. హిట్ ద జిమ్. నీ మీద నువ్వు ఫోకస్ చేసుకున్నావు అనుకో, ఆబ్వియస్ గా అందరి ఫోకస్ నీ మీద ఉంటదరా ఎరుపుకరే. నేను చాలా సార్లు చెప్పాను రే, ఈ ఫోకస్ కంప్లీట్ గా నీ మీద ఉంటే ఆబ్వియస్ గా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి ఫోకస్ నీ మీద ఉంటది. నీ చుట్టుపక్కల అందంగా ఉన్న అమ్మాయిల అందరి ఫోకస్ నీ మీద ఉంటది. ఫస్ట్ ట్రై టు ఇంప్రెస్ యువర్ సెల్ఫ్. ఓకే, నువ్వేదైతే టైం ఆ అమ్మాయి వెనకాల తిరుగుతూ ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడానికి పెడుతున్నావో, అదే టైము నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో. సి, యూ నీడ్ టు ఫ్లెక్స్ సంథింగ్. నేనిది అని చెప్పుకోవడానికి నీకు ఏదో ఒకటి ఉండాలిరా. ఉండాలంటే కష్టపడాలరా. నువ్వు అవన్నీ మానేసి ఒక అమ్మాయి వెనకాల తిరిగితే అది నాకు ఇంప్రెస్ అయిపోద్ది అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఇంప్రెస్ చెయ్యాలి అనుకున్నావంటే నీ గొద్ద పగలు కష్టపడాలి, నీ గొద్ద ఈడ్చుకొని కష్టపడాలి, నీకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి. అండ్ ఆ పేరుని చూసి నీకు ఇంప్రెస్ అవుతారు అమ్మాయిలు. యు నీడ్ టు డూ దిస్ థింగ్. అంతేగాని ఎర్రిపూకలా ఒక అమ్మాయి వెనకాల వెళ్ళిపోయి దాన్ని నేను లవ్ చేస్తున్నాను అంటే నేను తిరిగి లవ్ చేస్తున్నాను, ఇలాంటివన్నీ నీకు నీ 10th 8th 9th ఈ టైంలోనే జరుగుతాయి. తర్వాత వాళ్ళు నిన్ను వదిలి తెంగుతారు అనుకో, అది వేరే విషయం. యు గైస్ ఆర్ గెటింగ్ మై పాయింట్స్ రైట్. నీ మీద నువ్వు ఫోకస్ చేసుకోవాలి, నువ్వు టాప్ పొజిషన్లో పెట్టుకోవాలి. ఆబ్వియస్ గా ఏ గొంటైనా ఇప్పుడు నిన్ను చూసి ఇంప్రెస్ అవుతుంది. ఎందుకంటే నిన్ను చూసి ఇంప్రెస్ అవ్వడానికి నువ్వు కొన్ని రీజన్స్ ఇచ్చి దెంగించుకున్నావు వాళ్ళకి. ఇదిగో నేను ఇందులో గొప్ప, నేను ఇందులో తోపు, నేను ఇది 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 అని చెప్పి నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు, చేసుకుంటూ వస్తున్నావు, చెక్కుకుంటూ వస్తున్నావు. కాబట్టి నిన్ను చూసి ఇంప్రెస్ అవ్వడానికి రీజన్స్ ఉన్నాయి. ఫాట్మని చెప్పు. ఇప్పుడు ఉన్నట్టుండి కామెంట్స్ ఏ బ్రో, నేను ఇది బ్రో, ఈ థింగ్స్ నాలో చూసి ఇంప్రెస్ అవ్వచ్చు బ్రో అమ్మాయిలు అని చెప్పి నీ గురించి నువ్వు చెప్పుకోక 4-5 ఉన్నాయి. ఏం పీకవు నువ్వు? ఏం లేవు. ఫస్ట్ ఒక రీజన్స్ క్రియేట్ చేసుకో, పెట్టుకో నీకంటూ, నిన్ను చూసి ఇంప్రెస్ అవ్వడానికి కదా. నువ్వు ఒకరిని ఇంప్రెస్ చేసి దెంగించుకోవాలంటే ఫస్ట్ ఇంప్రెస్ చేయడానికి రీజన్స్ ఉండాలి కదా. నేను అడుగుతుంది నీకు అర్థమైందా? నిన్ను చూసి ఒకళ్ళు ఇంప్రెస్ అవ్వాలి అంటే ఎందుకు ఇంప్రెస్ అవ్వాలి? నిన్ను చూసి ఎలా ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు నువ్వు? ఓకే, నీ టైం మొత్తం మొడ్డ గుడుపుకొని నీ టైం అంతా ఎందుకు పనికిరాని ఒక ఎర్రిపుగలో ఒక అమ్మాయి వెనకాల తిరుగుతున్నావు అని నిన్ను చూసి ఇంప్రెస్ అవ్వాలా? లేదా నీ టైం మొత్తం బొక్క పెట్టుకుని అసలు పనికి వచ్చే పని ఒకటే చేయకుండా ఒక అమ్మాయి వెనకాల తిరిగి దాంతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నావు నిన్ను చూసి ఇంప్రెస్ అవ్వాలా? చెప్పు బ్రో. నువ్వు చెప్పుకోవడానికి రీజన్స్ ఉండాలి. నీ వెనక నీతో పాటు నీ అచీవ్మెంట్స్ అవే పక్కన వాళ్ళు నిన్ను చూసి ఇంప్రెస్ అయ్యేలా చేస్తాయి. సో క్రియేట్ దోస్ రీజన్స్. ఆన్ దట్ టైమ్ యూ విల్ బికేమ్ అన్రిజెక్టబుల్. ఎవరైనా నిన్ను రిజెక్ట్ చెయ్యాలంటే ఆలోచిస్తారు, వీడు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి నన్ను లవ్ చేస్తున్నానని చెప్తున్నాడు, ఇంత వాల్యూ ఉన్న పర్సన్ని నేను ఎలా రిజెక్ట్ చేయగలను అని చెప్పి వాళ్ళు ఆలోచించాలి. అర్థమవుతుంది కదా? ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి కొన్ని రీజన్స్ కనిపించాలి నిన్ను చూడగానే. ఓకే, ఈడిలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి, ఈడిలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, ఈయన్ని నేను యాక్సెప్ట్ చెయ్యొచ్చు ఫీలింగ్ వచ్చేలాగా నీలో ఆ క్వాలిటీస్ ఉన్నాయా? దెన్ బాధపడే హక్కు నీకు ఎక్కడది? నువ్వు రిజెక్ట్ అయినప్పుడు, నిన్ను ఒకళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు, నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ అనగానే దెంగేక నుంచి అన్నప్పుడు బాధపడడానికి నీకు రీజన్ ఏది? నాలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, నేను అది నైనా రిజెక్ట్ చేసింది ఈ అమ్మాయి అంటే అప్పుడు కూడా నీకు పోయేదే ఉందరా ఎర్రిపోక. ఒక మంచోన్ని రిజెక్ట్ చేసి దెంగించుకుంది, దానికి కదా లాస్. ఎలా చూసుకున్నా నీకే పాజిటివ్ పాత్, పాజిటివ్ వే అనేది ఉంది. చిలక్కి చెప్పినట్టు చెప్తుంది ఏంటంటే, నీకంటూ నీ వెనక జేబులో కొన్ని రీజన్స్ని దాచుకో. పలానా వాళ్ళు నిన్ను చూడగానే ఓకే వీడిలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఈయన్ని నేను రిజెక్ట్ చేయలేను, ఈడు వాల్యుబుల్ పర్సన్ అని చెప్పి ఆ అమ్మాయి ఎవరైతే నువ్వు ట్రై చేస్తున్న అమ్మాయి ఉందో ఆ అమ్మాయి బుర్రలో ఈ థింగ్స్ అనేవి కనిపించేలా నువ్వు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసుకోవాలంటే ఆ థింగ్స్ ఉండాలంటే నువ్వు కష్టపడి దెంగించుకోవాలి. అర్థమవుతుంది కదా? కష్టపడాలి.
కష్టపడి నీకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి. నీకంటూ మంచి క్వాలిటీ థింగ్స్ ఉన్నాయంటే నిన్ను రిజెక్ట్ చేయడానికి ఆలోచిస్తారు. మాక్సిమం నిన్ను రిజెక్ట్ చెయ్యరు. ఎందుకంటే దే నో యువర్ వాల్యూ. నిన్ను వదులుకుంటే వాళ్ళకే బొక్క అని వాళ్ళకి తెలుసు కాబట్టి అలా తెలిసేలా ఫస్ట్ నువ్వు చెయ్యాలి. అప్పుడు నిన్ను రిజెక్ట్ చేయడం ఎవ్వడి తరం కాదు. చాలా కష్టం నేను రిజెక్ట్ చేయడం. నేను ఈ వీడియో చేయడానికి గల నా మెయిన్ ఇంటెన్షన్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక అమ్మాయి వెనకాల తిరిగితేనో, నువ్వు తన గురించి నీ టైం మొత్తం వేస్ట్ చేసుకుంటేనో తను నీకు ఇంప్రెస్ అవ్వదు. నీ టైం మొత్తం నీ మీద పెట్టుకొని, నీ టైం మొత్తం నువ్వు లైఫ్లో ఎలా బాగుపడాలి అని ఆలోచించి, నీ టైం మొత్తం నువ్వు లైఫ్లో స్టెప్ బై స్టెప్ ఎదగడానికి యూస్ చేస్తావు చూడు. ఈ యూస్ చేసే ప్రాసెస్ ఉంది చూడు. ఈ యూస్ చేస్తున్న నువ్వు ఉన్నావు చూడు. నువ్వు ఇంప్రెసివ్గా కనిపిస్తావు. నువ్వు ఎవరినైనా ఇంప్రెస్ చేయగలవు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నీ టైం బొక్క చేసే ప్రాసెస్లో నువ్వు అసలు ఇంప్రెసివ్గానే కనిపించవు. నిన్ను చూసి ఇంప్రెస్ అవ్వడం సంగతి పక్కన పెడితే నీ గురించి 10 మందికి ఈడు ఒక ఎర్రిపోకు, ఈడిని చూడకండి, ఈడు చూడడానికి అందంగా ఉంటాడు అంతే, కానీ ఈడని తెరిపోకు ఎవడు లేడు, లైఫ్ మీద వీడికి అసలు ఒక ఫోకసే లేదు, ఫ్యూచర్ గురించి అసలు ఒక ఆలోచనే లేదు వీడికి, ఈయన అసలు ఎవడో దాక్కని అని చెప్పి ఒక 10 మంది అమ్మాయిలకి చెప్తుంది అదే అమ్మాయి. అదే నువ్వు నీ మీద నువ్వు ఫోకస్ చేసుకుంటూ, నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ, రోజు రోజుకి ఎలా గ్రో అవ్వాలి అని చెప్పి నీ కోసం నువ్వు చూసుకుంటే 10 మందికి చెప్తుంది వీడు అందంగా ఉంటాడు, దాంతోపాటు వీడికి లైఫ్ మీద ఫ్యూచర్ మీద ప్లాన్స్ ఉన్నాయి, వీడు చాలా అచీవ్ చేసాడు లైఫ్లో, ఆ అచీవ్ చేసిన థింగ్స్ ఉన్నాయి చూడు, అవి ఇంప్రెస్ చేస్తాయి రా అమ్మాయిల్ని. నువ్వు అచీవ్ చేసిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే నీ ఆస్తులు, అవే చుట్టుపక్కల పీపుల్ని ఇంప్రెస్ చేస్తాయి. ట్రస్ట్ మీ. ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా అంటే చాలా వీడియోస్. ఫుల్ ప్లెజ్డ్గా ఇంకా ఒక కాలేజ్ స్టూడెంట్ నుంచి కాలేజ్ అయిపోయినోడికి ఎవరికైనా లైఫ్ రిలేటెడ్లో నువ్వు స్టెప్ బై స్టెప్ ఎదగాలంటే నీకు కొన్ని థింగ్స్ తెలిసి ఉండాలి. ఏవైతే థింగ్స్ నీకు తెలిసి ఉండాలో అవే నేను నీతో షేర్ చేసుకుంటాను. దిస్ ఈస్ వీడియో నెంబర్ 3 అండ్ ఐ హోప్ ఇది నీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీ ప్రాబ్లమ్స్, ఇంకా మీరు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారో అవి షేర్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి. కాంటెంట్ నచ్చితే అక్కడ కూడా మీరు ఫాలో చేసుకోవచ్చు. అండ్ మీరు ఎలా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ని దబా గుద్ది దుబ్బించుకుంటే నా వీడియోస్ మీకు టపా వస్తాయి అనమాట. అండ్ డైలీ ఒక వీడియో వస్తుంది. ఇంకా మీరు లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి. బాయ్ గైస్.